దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఉత్తరాది విలవెల్లాడుతోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా పలు రాష్ట్రాల వానలు దంచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి కురిసిన కుంభవృష్టికి నగరం అల్లకల్లోలంగా మారింది. వర్ష విలయానికి 12 ఏళ్ల బాలుడు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న కొండపోత వర్షానికి ఢిల్లీ జలమయమైంది. కర్నాటక ప్లేస్, కుతుబ్ మినార్, లుటియన్స్, ఢిల్లీ, కాశ్మీర్ గేట్, కరోల్ బాగ్, ప్రగతి మైదాన్, ఐటీఓ, ఎయిమ్స్, మాన్సింగ్ రోడ్, మింటో రోడ్, పార్లమెంట్, నౌరోజీ నగర్ సహా అనేక ప్రాంతాల్లో వాన నీరు నిలిచిపోయింది. రోడ్లు చెరువుల్లా మారటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరద తీవ్రత, వాతావరణ విభాగం హెచ్చరికలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అధికారులు అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. 10 విమానాలను అధికారులు దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దాదాపు 10 విమానాలను దారి మళ్లించారు. పలు సర్వీసులను రద్దు చేశారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అటుగా ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.